అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆసిఫాబాద్ సీనియర్ న్యాయవాది నరహరి గారి పైన కొంతమంది రౌడీ మూకలు కారం చల్లి కొట్టడం జరిగింది. దీన్ని బార్ అసోసియేషన్ నుంచి అందరు న్యాయవాదులందరూ కూడా తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. దీనికి ఈ దాడికి నిరసనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి ధర్నాలు, విధుల బహిష్కరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఓ న్యాయవాది పైన హత్యాయత్నం జరిగితే పోలీసులు పట్టించుకోకుండా ఒక నామమాత్రపు కేసులు నమోదు చేసి మరి ఇదే న్యాయవాది మీద తప్పుడు కేసులు బనాయించి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టేసి మరి ఆయనను అరెస్టు చేస్తామని చెప్పేసి పోలీసులు వేధింపులకు చేయడం ఇది చాలా దారుణమైనటువంటి విషయం. కాబట్టి దీన్ని పోలీసు అధికారుల చర్యను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎవరైతే పోలీసులు న్యాయవాదిని వేధించి తప్పుడు కేసు ఎస్సీ ఎస్టీ నమోదు చేసిండ్రో ఆ పోలీసు ఎస్ఐని సిఐను వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో వారిని వెంటనే హత్యాయత్నం చట్టం కింద కేసు నమోదు చేసేసి వారిని అరెస్టు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇటీవల న్యాయవాదుల మీద అనేక రకాల దాడులు జరుగుతూ ఉన్నాయి. మరి గతంలోనే గోదావరి ఖని దగ్గర ఇద్దరు న్యాయవాదులను పట్టపగలు చంపడం జరిగింది. మరి ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నా కూడా మరి ప్రభుత్వాలు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. న్యాయవాదులకు రక్షణ కల్పించడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది. కాబట్టి న్యాయవాదులకు రక్షణ కల్పించడానికి వెంటనే న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకొని రావాలని చెప్పేసి మేమందరం డిమాండ్ చేస్తాం. బార్ అసోసియేషన్ తరఫు నుంచి ఆసిఫాబాద్లో న్యాయవాది నరహరి ఎవరైతే ఉన్నాడో సీనియర్ న్యాయవాదిపై దాడి జరగడం అది ఒక హేయమైన చర్య. ఎందుకంటే ఒక న్యాయవాది పైనే ఏమైనా దాడులు జరిగితే మరి సామాన్యుడి పరిస్థితి ఏంటిది? పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సిఐ వాళ్ళ యొక్క విధులు దుర్వినియోగం చేయడమే కాక వచ్చిన న్యాయవాది దరఖాస్తు ఇస్తే కూడా పట్టించుకోకుండా రెస్ట్ రూమ్లో 2 గంటలు ఆయన విధులను పట్టించుకోకుండా అదర్ సైడ్ను పిలిపించేసి వాళ్ళతో ఒక దరఖాస్తు ఇప్పించి ఆయనకు సపోర్ట్ చేస్తూ న్యాయవాదికి అన్యాయం చేయడం జరిగింది. వాస్తవానికి ఈ యొక్క ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ వాళ్ళదైతే లీగల్గా కోర్టులో వేసుకొని న్యాయపరంగా వాళ్ళు చర్యలు తీసుకోవాలి. కానీ ఇట్లా మిరుకోడు పోసి ఒక న్యాయవాది కళ్ళలో కారం కొట్టి దాడి చేసి చేయడం వల్ల వాళ్ళ మీద 323 506 290 సెక్షన్ కింద నమోదు చేయడం జరిగింది. కానీ ఎంత అన్యాయం! చిన్న చిన్న కేసులు పెట్టి వాళ్ళని వదిలేయడము అది రియల్గా 307 అట్రాక్ట్ అవుతుంది. అది ఇంటెన్షనల్లీ చేసింది కాబట్టి 307 ఒక అఫెన్స్ను ఖచ్చితంగా వీళ్ళు 109 BNSS ప్రకారము వెంటనే వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయాలి. వెంటనే ఎస్ఐని సిఐని విధుల నుండి బహిష్కరించాలి. అసలు వీళ్ళని రిమూవల్ సర్వీస్ చేయాలి. ఎందుకంటే వీళ్ళని విధులను బహిష్కరించడం కాదు, వీళ్ళకు ఈ యొక్క ఉద్యోగానికి వీళ్ళు ఎటువంటి న్యాయం చేయలేదు. కాబట్టి వెంటనే వీళ్ళ సర్వీస్ నుండి తొలగించాలి మా యొక్క డిమాండ్ అది. ఎందుకంటే గతంలో కూడా ఒక ఎస్ఐ ఇదే రెబెనా ఎస్ఐని గౌరవ రేవంత్ రెడ్డి గారు ఒక అమ్మాయి కంప్లైంట్ ఇస్తే
చర్య తీసుకొని రిమూవల్ ఆఫ్ సర్వీస్ చేసింది. అదేవిధంగా వీళ్ళను కూడా రిమూవల్ ఆఫ్ సర్వీస్ చేసి వీళ్ళకు న్యాయం చేయాలి. బాధితులకు ఎటువంటి వెంటనే ఫాస్ట్ ట్రాక్లో ఈ కేసును నమోదు చేసి ఫాస్ట్ ట్రాక్లో కూడా కేసును నడిపించి శిక్ష పడేలా చేయాలని చెప్పేసి బెల్లంపల్లి బార్ అసోసియేషన్ ఉంది. కాకుండా ఇంకా అన్ని బార్ అసోసియేషన్లు కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తున్నాము. దయచేసి ఇక్కడి నుంచి అయినా న్యాయవాదుల పైన దాడులు ఆపాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.